వాళ్ళు దీనికి అలవాటు పడిపోయారు. వీడు కాకపోతే వాడు, ఆడు కాకపోతే వీడు తింటానే ఉంటారు. మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు. మధ్య తరగతిని జగన్ ఇబ్బంది పెడితే జగన్ వద్దనుకుంటారు, బాబు ఇబ్బంది పెడితే బాబుని వద్దనుకుంటారు. కాబట్టి ఈ సర్కిల్స్తో సంబంధం లేదు. ధనవంతులు అనుకోండి, వాడే తప్పుడు పని చేసి సంపాదించుకున్నప్పుడు వాడు ఇందులో తప్పుని ఆడేస్తాడు. కాబట్టి దీన్ని అంత కోణంలోకి ఆలోచించే అంత సిచ్యుయేషన్ లేదు ఇందులో. ప్రజలు అంతగా ఆలోచించరేమో, అంత అవసరం లేదు. సంబంధించి ఆలోచిస్తుంటారు, బాగా ఏడిపిస్తున్నారా, అనవసరంగా ఏడిపిస్తున్నారా, ఇవే ఉన్నాయి తప్పించి ఇదేంటి అసలు. ఇప్పుడు అదే చర్చించడం బిగిన్ చేశారు అనుకో నిజంగా డెప్త్ గా, ఏందిరా ఈ బార్లు ఏంది, వైన్ షాపులు ఏంది, ఈ పర్మిట్ రూములు ఏంది అనుకోడా. అలా నిజాయితీగా ఆలోచించేవాడు. అట్లాగే ఇసుకేంది, మైనింగ్ ఏంది, ఏదో వరకు ఆడినేమో కేసులు ఎడుతున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, అంతకంటే దోచేసుకోవట్లేదు అనుకోరా. నిజంగా ఆలోచిస్తే, న్యూట్రల్ గా ఆలోచిస్తే. కాబట్టి ఇక్కడ న్యూట్రల్ కాదు, నువ్వు అటో ఇటో ఆలోచించు అంతే. అదే ఇప్పుడు జరుగుతున్నది. ఈ కేసులో మిథున్ రెడ్డి గారికి ఒక రకంగా కోర్టు ఇచ్చిన వెసులుబాట్లు అంటే ఓకే, అవి ఇంకా రేపెల్లుండి ఏమన్నా అమలు చేస్తారేమో. నిన్న పెద్దిరెడ్డి గారు అయితే మాత్రం ఇంకా అవేం చేయలేదు అన్నారట, జైలు అధికారులు ఏమేం చేయలేదని. ఒక రకంగా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి ఆయన కూడా అదే రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు ఆయన అన్నారు, దోమలు కుట్టేస్తున్నాయి, దోమలు ఎక్కువగా ఉన్నాయి.